ఆసక్తి చూపని 380 మందిని పక్కన పెడితే, ఆసక్తి కలిగి ఎవరైతే దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందడానికి మేడగదెక్కారో ఆ 120 మంది, ఇక్కడ గ్యాదర్ అయినటువంటి 120 మంది దేవుని ప్రత్యేకమైన శక్తి చేత నింపబడ్డట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 500 మంది కనపడ్డాడు. 500 మందికి అభిషేకాన్ని ఇచ్చాడా? లేదు. ఒలీవల కొండ మీద ఆరోహణమైన తర్వాత ఆయన మాట చొప్పున వెళ్ళి యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి, నేను మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తిని పంపుతాను, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు యోదయ, సమరయ, యెరూషలేము భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. రాజ్యాధికారం కాదు, లోకాధికారం కాదు, ఈ అధికారాలన్నిటికీ మించిన దైవాధికారం పరిశుద్ధాత్మ తానే మీకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తిని పొందుకుంటే అప్పుడు మీరు నాకు సాక్షులుగా నిలవగలుగుతారు, లేకపోతే కష్టం. ఇప్పుడైతే మీరు శక్తిహీనులుగా ఉన్నారు, ఆ ఆత్మశక్తిని పొందుకోండి, అప్పుడు ఇక మీకు ఎదురు ఉండదు అని ప్రభు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం వీళ్ళు వెళ్ళి మిగిలిన వాళ్ళకి చెప్పారు, అందరూ కలిసి ఒక 120 మంది. నా పాయింట్ ఏంటంటే 500 మంది ఎటుపోయారు, 380 మందికి ఎందుకని ఆసక్తి లేదు అంటే దేవుని పునరుద్ధాన దర్శనం అయితే చూశారు, కానీ అరే ఎందుకు మనకి అయినా తను బయలుపరుచుకున్నాడు, తర్వాత మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి, మన కర్తవ్యం ఏంటి అన్న ఆలోచన వాళ్ళకి రాలా. దైవాసక్తి పక్కన పెట్టి బహుశా వారు వేరే ఆసక్తికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆసక్తులు, రకరకాల ఆసక్తులు ఉన్నాయి. కొంతమందికి లోక ఆసక్తి ఎక్కువ. ఆఖరికి దేవుడికి భక్తి చేసినా కూడా లోకాసక్తి కోసమే చేస్తారు. దేవుడిని ప్రేమించినా, దేవుడికి ప్రార్థించినా, దేవుడికి భజన చేసినా, దేవుని పాదాల దగ్గరికి వచ్చినా, ఆఖరికి మందిరానికి వచ్చినా కూడా నాకేంటి, మనకేమన్నా పని అయిద్దా కాదా, ఇదే గొడవ. అంటే ఆ ప్రేమలో, ఆ భక్తిలో, ఆ ఆత్మీయతలో, ఆ ఆరాధనలో కూడా నాణ్యత ఉండదు. ఇదిగో నీకు భజన చేస్తున్నా అన్నకు అచ్చ లైన్ చేయి అన్నట్టు, అంత కమిషన్ బేసిక్ అనమాట. ఇదిగో వచ్చి 3 గంటలు వాడు మైండ్ తిన్నా కూడా అట్నే కూర్చున్నా, మనకు కొంచెం కనిపెట్టున్నాను, చూడు నడుములు పోయిందా కూర్చుంటున్నా, మరి ఏం చేస్తావు ఏమో, మరి ఇదే కదా నీకు కావాల్సింది, అందుకే వచ్చి ఇట్లా చేస్తున్నా, అసలు కనిపెట్టు, బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. లోకాసక్తి బాగా తలకెక్కించుకొని ఆఖరికి భక్తి చేసినా కూడా లోకాసక్తితోనే భక్తి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కానీ దేవుడు హృదయాలు ఎరుగును కదా. ఒకడు వచ్చి భజన చేస్తున్నాడంటే లోపల ఏం ఆశించి భజన చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఒకడు వచ్చి పొగుడుతున్నాడంటే ఏం ఆశించి పొగుడుతున్నాడో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన గురించి ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగిన వాడని రాస్తుంది బైబిల్లో. యథార్థంగా నిజంగా దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా నా తండ్రిని ఆరాధించుకోవాలి, ఇప్పటికే ఎన్నో చేశాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, అంతేకాదు నా జన్మకు కారకుడు ఆయనే, నా మనుగడకు కారణం ఆయనే, ఎన్ని నాళ్ళు ఎన్నోసార్లు మరణం నన్ను సంధించిన నా ప్రాణాన్ని నిలిపి ఇంకా భూమి మీద నేను ఆయన కొరకు ఫలించడానికి నన్ను నిలిపినవాడు ఆయనే. గనుక నేను ఆయన కొరకు ఫలించాలి, ఆయన మయంపరచాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. నా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అంటావా, అవన్నీ ఆయనే తీసేసుకుంటాడు, ఇబ్బంది ఉంది. ఉన్నాడు కదా, సజీవుడు కదా, సర్వశక్తి గలవాడు కదా, కాబట్టి వాటి గురించి నేనే ఆయన కాకబట్టాల్సిన అవసరం ఏం లేదు. నేను జెన్యూన్గానే, యథార్థంగానే, నిజాయితీగానే, ప్రతిఫలాపేక్ష లేకుండా నా ప్రభువుని సన్నుతిస్తా. ఇక ముందు మేలులు చేస్తాడని కాకబట్టం కాదు, ఆల్రెడీ ఇప్పటికే చేయాల్సిన మేలన్నీ చేసేసాడు. హల్లెలూయా. ఇంకేం చేయాలి? సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. ఆల్రెడీ నువ్వు దయగలవాడి. తానెందుకు సన్నుతిస్తున్నాడో భక్తుడు చెప్తాడు. సర్వసత్యంలోకి నన్ను నడిపించావు, లేకపోతే అంధకారంలో అగ్నిగుండానికి పోయేవాడిని.
అందులో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి జీవము గల దేవుడు ఎవరో నాకు తెలిసేటట్టు చేసి ఆయన రక్తంలో నన్ను గడిగి సర్వసత్యంలోకి నన్ను నడిపించి కృపతో నన్ను ఆదరించి కృపను నాకు ఆధారంగా చేసి అయ్యా నన్ను రక్షించావు, ఇంకేం చేయాలి నువ్వు నాకు? శరీరానికి ఎన్ని ఇస్తే ఆత్మనాశనం అయితే కష్టమేగా రేపు. శరీరానికి ఎన్ని అనుభవిస్తే ఏం లాభం నాయనా, ఇది కొద్ది రోజులు పోయేది, కానీ ఎప్పటికీ నిలిచి ఉండే ఆత్మను రక్షించావే. ఇప్పటికే నువ్వు చేయాల్సిందని చాలా చేసావు, ఇక ముందు కూడా చేస్తావు. కనుక ఏదో కాకాబడితే కొన్ని పనులు అవుతాయి అన్నట్టు ఏదో స్పెషల్గా కాకాలు పట్టేది ఏం లేదు నాయన. హృదయపూర్వకంగా నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, కష్టాలైనా సుఖాలైనా అవమానాలైనా ఆనందాలైనా ఏవైనా నిన్ను సన్నతిస్తా అంతే. నాకు నువ్వంటే ఇష్టం. నా సృష్టికర్తవి గనుక, నా ఉనికికి ఆధారం గనుక, నీ మహిమ నిమిత్తం నన్ను నిర్మించుకున్నావు గనుక నిన్ను సన్నతిస్తా అంతే. కానీ కొంతమంది ఆసక్తి లోకాసక్తి, దాన్ని దృష్టిలో పెట్టుకొని దైవాసక్తిని కనపరుస్తారు. అట్లా కాకుండా లోకాన్ని ఆర్జించడానికో లోకాన్ని అనుభవించడానికో దేవుణ్ణి కాకబట్టే దాఖలా కాదు. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు ఒక 120 మంది తేలారు, వాళ్ళని ఎక్కించాడు మేడగది. ఒరిజినల్ సరుకు 120. అంటే చూడండి, 2 భాగాలకు పై చిలుకు వేరే సరుకు తేలింది. ఆయన విజిట్ చేసిన వాళ్ళు 500 మందికి పై చిలుకులో 2 భాగాలకు పై సరుకు వేరే సరుకు తేలింది. ఒక భాగం మాత్రమే సరైనటువంటి వ్యక్తులు చెర్లైన్లో. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ 120 మంది కాస్త 10 రోజులు వాళ్ళు ప్రార్థనలో కనిపెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, ఈ 10 రోజులు అనుకోని వాళ్ళు కూర్చోలా. ప్రభువు ఎప్పుడు ఆయన శక్తిని పంపితే అప్పుడు అని వాళ్ళు ప్రభు చెప్పిన దగ్గర నుంచి వెళ్ళి మేడగది మీద ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ లోపాలు దిద్దుకొని సరిదిద్దుకొని, దేవా ఎక్కడన్నా మేము ఇంకా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే మమ్మల్ని చక్కదిద్దయ్యా, మమ్మల్ని శుద్ధి చేయయ్యా, మమ్మల్ని నీ శక్తితో నింపయ్యా, మమ్మల్ని కడుగయ్యా, మమ్మల్ని పవిత్రపరచయ్యా, మా నోటి మాటలు హృదయాలోచనలో సర్వ ప్రవర్తనలో ఉన్నటువంటి కల్మషాన్ని కడుగు, నీ అగ్ని చేత మమ్మల్ని దహించు, నూతనపరచు, శక్తితో నింపు, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు ఫలించాలి ప్రభువా అని వాళ్ళ ఆసక్తి చూడండి. ఒక వారం చేద్దామా, ఒక 3 రోజులు చేద్దామా, లేకపోతే 2 రోజులు చేద్దామా, ఒక రాత్రి చేద్దామా, ఒక పగలు చేద్దామా, లేకపోతే 10 రోజులు చేద్దామని డేట్లు పెట్టుకోవాలా. అది 1 రోజులో పంపిస్తాడో, 10 రోజుల్లో పంపిస్తాడో, నెలకు పంపిస్తాడో, 40 రోజులకు పంపిస్తాడో, 4 నెలలకు పంపిస్తాడో, వచ్చే సంవత్సరం పంపిస్తాడో. ఆయనైతే శక్తి పొందక మునుపు మీరు వెళ్ళొద్దన్న మాట వాడాడు కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడన్నా పంపించనే. ఎందుకంటే పని ఆయనది. ఎలా తొందర పెట్టాలో, ఎలా హడావుడి చేసి లైన్లోకి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనకి ఎప్పుడు సమయం ఆసన్నమైందంటే అప్పుడు పంపుతాడు, ఇబ్బంది ఏం లేదు, మనమేమి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు అని దేవుని పాదాల చెంత అంతమంది కాచు కూర్చున్నారు. వాళ్ళు ఎందుకొరకు ఆసక్తి కలిగి కూర్చున్నారు? ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆ శక్తిని పొందడానికి కేవలం అందుకొరకు ఆసక్తి కలిగి కాసుకొని కూర్చున్నారు. రెండో ఆలోచన లేదు. ప్రార్థన చేస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ప్రభు తలంపులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక అదే డిస్కషన్, వేరే టాపిక్ లేదు. తిన్నారో లేదో రాయబడలేదు అక్కడ. ఇక వాళ్ళంతా కూడా అదే సంభాషణ. ప్రభు అసలు ఆయన మాటలు అన్ని తలపోసుకుంటూ ఇక ఆయన ధ్యాస, ఆయన ధ్యానం, ఆయన వ్యవహారంలో ఉండిపోయారు. రాత్రి పగలు తేడా లేదు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. 10 రోజులు అయింది. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి వచ్చింది. ఆత్మాభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు పావురాకారంతో వచ్చిందా, మంచు వలె కురిసిందా, జలము వలె వారి మీదకి వచ్చిందా? పరిశుద్ధాత్మ మంచుతో పోల్చబడ్డాడు, జలముతో పోల్చబడ్డాడు, పావురాకారంగా వచ్చాడు ప్రభు మీదికి. రకరకాలుగా పోల్చబడ్డాడు, వాయువుతో పోల్చబడ్డాడు.
పరిశుద్ధాత్మ రకరకాలుగా పోల్చబడ్డాడు, కానీ వారి మీదకి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద రాలిను అని రాసు. అగ్ని చేసే పనేంటి? దహించుట, శుద్ధీకరణ. ప్రభు మీదికి పరిశుద్ధాత్మ పావురాకారంతో వచ్చాడు. నిష్కపటమైన పక్షి, పావురము వలె నిష్కపటులు అన్నాడు. పావురానికి కాపట్యం తెలియదు, కపటత్వం తెలీదు. ఉన్నంతవరకు అది యథార్థంగా ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది, నిజాయితీగా ఉంటుందంట. నాకేం తెలుసు, బైబిల్లో రాసుంది. మరి పావురపు హృదయం కూడా ఎరిగినవాడు ఆయన. అందుకే పావుల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులునై ఉండండి అన్నాడు. కాబట్టి నిష్కపటమైనటువంటి పావురాకారాన్ని పోలి ప్రభు మీదకి వచ్చాడు. కానీ శిష్యుల మీదకి వచ్చినప్పుడు ఆయన అగ్ని వలె దిగి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రెండు అవసరం. ఒకటి శుద్ధీకరణ అవసరం, రెండు శక్తి అవసరం. అగ్నిలో ఈ రెండు ఉన్నాయి. అగ్ని కల్మషాన్ని దహిస్తుంది, రెండు అగ్ని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అగ్నిలో వెలుగు కూడా ఉంది. అర్థమైందా? అగ్నిలో వెలుగు ఉంది, శక్తి ఉంది, కల్మషాన్ని దహించేటువంటి ప్రభావం ఉంది. అగ్నిగా దిగొచ్చాడు, వాళ్ళని శుద్ధీకరణ జరిగించి శక్తితో నింపి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన వేడి వారిలో పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ చిన్నవానికి వెట్ట కలుగగా వాడు బ్రతికెను. చచ్చిపోయినోడి మీద ఎలీషా చేతులు కాళ్ళు పారదాచుకొని వాని మీద పరుండి వాని కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నవానికి వెట్ట కలిగి వాడు బ్రతికాడని రాస్తుంది. షూనేమీరాలి కొడుకు. నీకు తెలుసు, చదివారు మీరు. టపిమని తీసి చదివేవాళ్ళు ఉంటే చదవచ్చు, అయిపోద్ది, ఇబ్బంది లేదు. అది 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో షూనేమీరాలు ఇంటికి పోతాడు కదా ఎలీషా. అక్కడ ఏలియా కూడా అంతే చేస్తాడు. సారేపత విధవరాలి కొడుకు విషయంలో ఏలియా అలా చేస్తాడు. షూనేమీరాలి కొడుకు విషయంలో ఎలీషా అలా చేస్తాడు. అవునా? ఆ చిన్నవానికి ఏం కలిగిందట? వెట్ట కలుగగా అంటే వేడి. అగ్ని కల్మషాన్ని దహించింది, వారిని శక్తివంతులను చేసింది, వారిలో ఆధ్యాత్మిక వేడి రగిలించింది. అందుకే ఆ వేడి ఆరిపోవద్దు అన్నాడు. అది ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆర్పొద్దు, ఆరిపోయింది అనే పదాలు 2 చోట్ల వాడతాం. ఒకటి వేడి చల్లారిపోయింది, ఆరిపోయింది. అలాగే దీపము ఆరిపోయింది. దేవుడు 3 చర్యలు చేశాడు. ఒకటి వారిని శుద్ధి చేశాడు అగ్ని చేత, 2 వెలిగించాడు, 3 వారిలో ఆధ్యాత్మికమైన వెట్ట పుట్టించాడు. ఆ పుట్టినటువంటి వెట్ట వారు తాము బ్రతుకుటయే గాక ఎదుటి వాళ్ళని కూడా బ్రతికించడానికి అది ఉపయోగపడింది. ఇలాంటి ప్రభావం నింపబడ్డానికి అక్కడ ప్రభువుకు అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఆసక్తిపరులు, దైవాసక్తి కలిగినటువంటి వారు. ఇప్పుడు మీరు 380 జాబితాలో ఉంటారా, లేకపోతే 120 జాబితాలో ఉంటారా అనేది మీకు మీరు, నాకు నేను వేసుకోవాల్సిన ప్రశ్న. అది అందుకు ఈ పాయింట్ ఎత్తింది. స్తోత్రం. 380 బ్యాచా లేకపోతే 120 బ్యాచ్? మీరు అసలు మీ ఆసక్తి ఏంటి? మీరు ఏ విషయాల్లో భారం కలిగి ఉన్నారు? దేవుని దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది, దేవుని దగ్గర దీవెనలు దొరుకుతాయి. అయితే చాలామంది విశ్వాసుల హృదయాల్లో ఆశీర్వాదం అంటే భౌతికంగా అన్ని పొందుకోవటం, ఆశీర్వదించబడటం అనే ఫీలింగ్ ఉంది. భౌతికంగా ఒకడు అన్ని విషయాలు, మంచి ఇల్లు, చక్కని కారు, మంచి బంగళా, లేకపోతే మంచి పొలాలు, స్థలాలు, ఆస్తులు, మంచి ఆరోగ్యం, లేకపోతే మంచి ఫ్యామిలీ, మంచి రాబడి, మంచి హోదా, మంచి జాబ్, మంచి పొజిషన్. దేవుడు ఆశీర్వదించాడండి, దేవుడు ఆశీర్వదించాడండి. అంటే ఇవి కలిగి ఉంటే ఆశీర్వాదం అనే భ్రమలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. నిజంగా ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు కూడా ఇవన్నీ కలిగి ఉన్నాడు కదా. ఒకసారి ఆలోచన చేయండి.
దేవుడు ఇంతవరకే పరిమితం అయితే, ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే, వీటి కోసమే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, అసలు దేవుడే లేడన్న నాస్తికుడు మనకంటే బాగా కలిగి ఉన్నాడు. అవన్నీ కలిగి లేడా? ఉన్నాడా లేడా? వాడికి పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మళ్ళీ వాడు దేవుడిని ఒప్పుకోడు. పబ్లిక్లో మంచి ఫేమ్ ఉంది, మంచి ఫ్యామిలీ, మంచి హెల్దీ బాడీ ఉంది, అన్నీ ఉన్నాయి. నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం భౌతికమైందేనా? దానికోసమేనా మనం ఇంత భజన చేయాలి? దానికోసమేనా దేవుడిని ఇంత ఆశ్రయించాలి? యాకోబు కూడా మొదట అదే అనుకున్నాడు. తర్వాత యాకోబుకు బల్బు వెలిగింది. ఇది కాదురా దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది, ఆత్మ సంబంధమైంది. అది నిత్యత్వానికి సంబంధించింది అయి ఉంటుంది. అలాగని భౌతికంగా మనం పొందేటువంటివన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినాయే. కానీ దేవుడు ఆశీర్వాదంగా ఘనపరిచింది, గౌరవించింది, మనల్ని కూడా దృష్టించమన్నది పైన ఉన్న వాటిని. అర్థమైందా? ఈరోజు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని బైబిల్లో రాసుందండి. దావీదు ఆశీర్వదించబడిన వాడని రాసుంది. అబ్రహాము ఆశీర్వాదం భౌతికంగా ఉంది, ఆధ్యాత్మికంగా కూడా ఉంది. అది ఆశీర్వాదం. అబ్రహాము నీలో నుండి నేను రప్పించేటువంటి ఒక వ్యక్తి ద్వారా భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నువ్వు ఇటు భౌతికంగా ఆశీర్వదించబడతావు, ఆత్మీయంగా కూడా అనేక మందికి ఆశీర్వాద కారణం అవుతావు అబ్రహాం అని చెప్పాడు దేవుడు అబ్రహాంకి. ఈరోజు అబ్రహాంలో నుంచే కదా యేసుప్రభు వచ్చింది. మరియమ్మని దేవుడు వాడుకున్నాడంటే మరి మరియమ్మ ఎవరి నుంచి వచ్చింది? అబ్రహాం నుంచే. వీళ్ళందరికీ విశ్వాసపు పునాదేసింది ఎవరు? అబ్రహామే. ఆ తర్వాత అబ్రహాంకి పుట్టిన జనాంగం అంతా కూడా విశ్వాసులు అని పిలువబడ్డారు. దేవుని యందు విశ్వసించిన వారు, ప్రత్యేకింపబడిన జనాంగం, సున్నతి గల ప్రజలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందులో నుంచి మరియమ్మ వచ్చింది. ఆమె కడుపుని పొట్టను వాడుకొని యేసయ్య వచ్చాడు. అసలు ఆయన భూమి మీద జన్మించడానికి ఒక జనాంగాన్ని సపరేట్ చేసుకున్నాడు. చూడండి, ఆ జనాంగానికి మూలపితరుడుగా అబ్రహాం ఉన్నాడు. ఎంత ఆశీర్వాదం! ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో పెక్కు దేశాలు అబ్రహాము నుండి వచ్చినటువంటి యేసు ప్రభుని ఆశ్రయించి ఆయన ద్వారా రక్షణ పొంది నిత్య జీవ ప్రాప్తి పొందుతున్నారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము శుభ్రంగా అన్నీ కలిగి ఉన్నాడు. ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందంట అబ్రహాంకి. మీకు తెలుసా? అబ్రహాముకి ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందంట. హేతు కుమారులు అన్నారు. సారా చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేయడానికి ఒక ప్లేస్ అడుగుతాడు అబ్రహాం. అడిగితే అక్కడ అంటారు వాళ్ళు, మా మధ్య నీవు మహారాజువై ఉన్నావు. మామూలు రాజు కూడా కాదు, మహారాజు. రాజు అంటే మామూలు వాడు, మహారాజు అంటే సంతోషం, సంతోషం, మహా సంతోషం అంటే ఇక అంతకు మించిన సంతోషం లేదండి. సభలు, మహాసభలు. ఇప్పుడు ఒక సభ జరుగుతుంది ఇక్కడ, రేపు మనం ఫిబ్రవరిలో పెడతాం. అయ్యే సభలు, మహాసభలు. మనం పెట్టే సభల్లో పెద్ద సభలు అయ్యాయి. ఆదికాండం 23:5 అందులో చెప్తున్నాడు, హేతు కుమారులు అంటున్నారు, మా మధ్య నీవు మహారాజు అయి. ఒక మాట చెప్తా వినండి. ఒక మహారాజుకు తగినంత పొజిషన్ కలిగి ఉండి గుడారంలో బతకటం ఏందండి? అంత స్తోమత నిజంగా మనకుంటే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఒక బిల్డింగ్ లేము. మామూలుగా కాదు, అంతా మార్బల్తో లేపేవాళ్ళం. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలే అబ్రహాం. భౌతికంగా దేవుడు ఎంత ఆశీర్వదించినా దాన్ని లక్ష్య పెట్టలా. ఎంతకాలం ఉంటాయి ఇక్కడ, కొద్ది కాలంతో గుడారంలో బతికేస్తా. కొద్ది రోజులు, దీనికోసం ఎందుకు ఈ వెంపర్లాట? కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయన్నయ్య, ఇల్లు 3 భాగాలు పూర్తి, ఒక భాగం ఆగిపోయింది, అందరు నవ్వుతున్నారు అన్నయ్య. ఓయబ్బో, ఇల్లు పూర్తి గల ప్రిస్టేజ్ దెబ్బతింది. అరే, రాజంతటి ఐశ్వర్యం కలిగినోడు గుడారం వేసుకొని కూర్చుంటే ఆయన సంగతి ఏంది మరి? ఇల్లు ఆగిపోయిందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు. ఆగిపోతే జనాలు ఏదన్నా నవ్వుకుంటే నీ కిరీటం ఏమైనా కింద పడింది ఏంది?
ఇప్పుడు ఆగిపోయిందని నవ్వుకుంటారు. రేపు దేవుడు పైసలు ఇస్తాడు, కంప్లీట్ అయ్యి ఇంకొక స్టేర్ కూడా పైన ఎత్తావు, అప్పుడు ఏడుస్తారు. ఏముంది వాళ్ళ మొఖాలు, నువ్వు ఏడితే వాళ్ళు నవ్వుతారు, నువ్వు నవ్వితే వాళ్ళు ఏడుస్తారు. ఇది జనాల సైకాలజీ. అవి పట్టించుకుంటే ఎట్లా? కొంతమంది అది ఇంత దానికి కూడా తట్టుకోలేరు. కొంతమంది అవమానం 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 చచ్చిపోతాం అన్నట్టు వెళ్ళిపోతారు. ఏమో నీ బొంద. నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్నవాడు వాడెంత, వాడి బతుకెంత, వాడు ఎగతాళి చేస్తే ఏమైంది, వాడు నవ్వితే ఏమైంది, వాడు ఎంతకాలం ఉంటాడు, వాడు అనుభవించే భోగం వాడికి ఎంతకాలం ఏడిసిద్ది. ఏం తెలియని వ్యక్తివా నువ్వు? ఎరిగి ఉన్న వ్యక్తివి కనుక భౌతికమైనది ఉన్నా లేక శరీర సంబంధంగా ఉన్నా లేకపోయినా, అది గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా దాన్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఘనంగా ఉన్నా కూడా లక్ష్య పెట్టొద్దు, దాన్ని బట్టి అతిశయపడొద్దు. అబ్రహాము మైండ్ కలిగి ఉండు. భౌతికమైన ఆశీర్వాదాలని అసలు లక్ష్య పెట్టాలి ఆయన. యాడికి పోయినా గుడారం వేసుకోవటం, బలిపీఠం కట్టుకోవటం. ఆయన గుడారం, బలిపీఠం, నేను నా దేవుడు, అంతే. దాసదాసీలు, జనాంగం, డబ్బు, వెండి, బంగారం, గొర్రె మందలు, అవన్నీ నడుస్తుంది. నాతో పాటు కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, స్తోత్రం. ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మరి కొంతమందిని బతికిద్దాం, అంతే. కానీ గుర్తుపెట్టుకో, భూ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉండి, ఇవి దేవుడి వలన నాకు కలిగినవి, ఓకే, ఇంతవరకే చాలనుకుంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలోకి దౌర్భాగ్యులం మనం అన్నాడు పౌలు. ఈ లోకము వరకే మనం ప్రభువునందు నిరీక్షణ ఉంచిన ఎడలా అందరికంటే దౌర్భాగ్యులం. ఇది కాదు అబ్రహాం పొందిన ఆశీర్వాదం అనేకులకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాద కారణమయ్యాడు.